అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా చిన్నోడికి లేదు ఈరోజు స్కూల్, ఓన్లీ పెద్ద బాబుకి మాత్రమే ఉంది. ఎందుకంటే సాటర్డే చిన్నోడికి అయితే ఉండదు, ఓన్లీ పెద్ద బాబుకి ఉంటుంది. తనకు కూడా హాఫ్ డే ఉంటుందన్నమాట. అలా మొత్తానికైతే పెద్ద బాబుని మార్నింగ్ స్కూల్కి రెడీ చేసేసి స్నాక్స్ పెట్టించలేదు, కానీ స్నాక్స్ బదులు కొంచెం పులావ్ లాగా చేసి ఇచ్చి పంపించానమాట. ఎందుకంటే హాఫ్ డేనే కానీ కొంచెం లేట్గానే వస్తాడు, అందుకని చెప్పి కొంచెం పులావ్ లాగా చేసి బాక్స్ పెట్టించేసి పంపించేశాను. ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత స్నానం అయితే చేసేసి వచ్చి శనగలు అయితే నానబెట్టాను అనమాట. ఆ శనగలు ఎందుకు అంటే ఈవినింగ్ ప్రసాదం కోసము శనగలు నానబెట్టాను. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా వడపిండి రెడీగా ఉండే అనమాట. ఆల్రెడీ నేను కొద్దిగా రుబ్బి పెట్టుకున్నాను. దాన్ని మార్నింగ్ వినాయకుడి దగ్గర దీపం ముట్టించి వడలైతే ప్రసాదంగా పెడదామనేసి వడలైతే ఇక్కడ ప్రిపేర్ చేశానన్నమాట. ఇంతకీ ఈరోజు వీడియో ఏంటో మీకు చెప్పలేదు కదా. ఈరోజు అయితే మా ఇంట్లో పెట్టిన వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాం అన్నమాట. నేను వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేదంటే లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే ఆ వీడియో కూడా చూడండి. చాలా సింపుల్గా నీట్గా మంచిగా జరుపుకున్నామన్నమాట వినాయక చవితి. ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా ఏంటంటే చెప్పాను కదా, వడలైతే ప్రసాదంగా చేశాను అని. ఇంకా దేవునికైతే దీపం ముట్టించేసుకుంటూ ఉన్నానన్నమాట. మనం వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులైతే కంపల్సరీగా మార్నింగ్ అయితే కంపల్సరీగా దీపం ముట్టించేసుకొని ప్రసాదం అయితే పెట్టాలి కదా, నైవేద్యం ఎక్కించాలి. ఈవినింగ్ కూడా కంపల్సరీగా దీపం అయితే ముట్టించుకోవాలి. ఇలా మార్నింగ్ ఈవినింగ్ ముట్టించుకోవడం కంటే అఖండ దీపం ఉంటాయి కదా, అలా ఒకేసారి దీపం ముట్టించి పెడితే కూడా అది కూడా చాలా బెస్టే. కానీ నేను అలా పెద్దగా అఖండ దీపం అలాంటివి అయితే ఏం పెట్టలేదు. నేను మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా దీపం అయితే ముట్టించుకున్నాను అనమాట దేవుని దగ్గర. అలా నేను 3 days ఉంచాను ఇంట్లో. ఈరోజు 4th డే. యాక్చువల్గా ఫెస్టివల్ అయితే వెనస్డే అయింది కదా, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 3 days ఉంచాను. సాటర్డే రోజు తీసానమాట. అంటే 3 రాత్రులు అయితే ఇంట్లో దేవుణ్ణి అయితే పెట్టామన్నమాట. ఇక్కడ మొత్తానికైతే దీపం అయితే ముట్టించుకొని ఇంకా హారతి ఇచ్చి అగరబత్తీలు అవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పూజ ఎలా చేస్తారో అలా చేసుకొని ఇంకా వడల ప్రసాదం అయితే ఎక్కించాను అనమాట. నిన్న అయితే సిరా చేసి పెట్టాను, అదే రవ్వతో చేస్తారు కదా, రవ్వ కేసరి అంటారు కదా, ఆ ప్రసాదం అయితే చేసి దేవునికి అయితే పెట్టాను అనమాట. ఇంకా ఇలా మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయ్యింది. మా పిల్లలైతే ఇంకా 9 days ఉంచుదాము అన్నారనమాట వినాయకుడిని. కానీ ఇంకా నేనే వద్దు, మా నాన్న 3 days చాలులే, ఇంకా ఈరోజు హాలిడే కూడా ఉంది కదా, వేసేసి వద్దాము అని చెప్పి అన్నానమాట. ఇంకా అలాగే మా వారికి కూడా ఆఫీస్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. తను కూడా కుదరదు నెక్స్ట్ నుంచి, అందుకని చెప్పేసి తన ఇంట్లో ఉన్నప్పుడే వేసేద్దాము. అలాగే మీకు కూడా స్కూల్ ఉంటుంది కదా, నిమజ్జనం చేయడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా ఈరోజు హాలిడే ఉంది కాబట్టి చేసేద్దాము అని చెప్పానమాట. అందుకే ఇంకా మా పిల్లలు బలవంతంగా ఓకే అన్నారు. ఆ తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. నేను వీడియో మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానన్నమాట. ఎందుకు అంటే నాకు అసలు ఈ వీడియోకి మ్యాటర్ ఏం చెప్పాలి అనేది కూడా నాకు ఐడియా లేదు. ఎందుకంటే నేను సాటర్డేనే వీడియో తీశాను, సాటర్డేనే ఎడిటింగ్ కూడా చేశాను అనమాట. అందుకని చెప్పి ఆ రోజు నాకు అసలు ఏమీ థాట్ కూడా లేదు మ్యాటర్ ఏం చెప్పాలి ఏంటి అనేది. అందుకే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి నాకు తోచినట్టుగా ఏదో ఒక మ్యాటర్ అయితే వాగుతూ ఉన్నాను అనమాట ఇక్కడ. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే టమాటాలు అవి కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి ఉడికించుకుంటూ ఉన్నాను. టమాటా చారు చేద్దాము అనుకున్నాను, కూరగాయలు ఏమీ లేవు. ఆలుగడ్డ ఉండే, కానీ మార్నింగ్ ఆలుతో ఆలు క్యారెట్ అవి వేసి వెజ్ పులావ్ లాగా చేసి మార్నింగ్ మా పెద్దబాబుకి అయితే లంచ్ బాక్స్ అయితే స్నాక్స్ కోసమే పులావ్ లాగా పెట్టి ఇచ్చానమాట. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఆలు ఎందుకులే అనేసి టమాటా చారు చేద్దామనేసి ఇక్కడ టమాటా చారు అయితే చేస్తూ ఉన్నాను. నేను టమాటాలు చేతితో అంటే ఉడికిన తర్వాత చేతితో పిసికి అలా
అందులో నుంచి రసం తీసి అలా ఏం చెయ్యను. నేను డైరెక్ట్ టమాటాలు ఉడికించేసి అవి మిక్సీ జార్‌లో వేసేసుకుంటాననమాట. కొంచెం పని తగ్గుతుంది అనేసి అలా మిక్సర్ జార్‌లో వేసేసి టమాటా చారు చేస్తాను. ఇంకా మొత్తానికైతే ఇలా అన్నము, టమాటా చారు, కొద్దిగా తిమ్మికూర చట్నీ ఉండే, అలాగే మార్నింగ్ చెప్పాను కదా వెజ్ పులావ్ చేశానని, అది కూడా ఉండే అనమాట. ఇలా మొత్తానికైతే వీటితో లంచ్ అయితే కానిచ్చేసామనమాట. ఇంకా లంచ్ తిన్న తర్వాత నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది. నేను మీషోలో నైఫ్స్ అయితే ఆర్డర్ చేశాననమాట. అవి కొరియర్ వచ్చింది. ఇంకా సరే ఓపెన్ చేసి చూద్దామనేసి ఇక్కడ కత్తులైతే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను పార్సల్. కత్తులైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే పెద్దది ఒక్కటి కొంచెం కొద్దిగా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. అదర్‌వైజ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయన్నమాట. అలా పార్సల్ ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత ఇంకా అవి లోపల పెట్టేసి ఇంకా ఒక 1 అవర్ అయితే నేను పడుకున్నానండి. ఎందుకో తెలీదు. ముందు రోజు కూడా నేను వీడియో ఎడిటింగ్ చేశాననమాట. సరిగ్గా నైట్ నిద్ర లేదు. ఇంకా మార్నింగే లేచి బాబుని స్కూల్‌కి పంపించేసి అదంతా అయ్యేసరికి అసలు ఫుల్‌గా కళ్ళనేవి మండిపోతున్నాయి. రెడ్డిష్‌గా అయిపోయాయన్నమాట. ఇంకా ఇలా అయితే కుదరదు అని చెప్పేసి ఒక 1 అవర్ అయితే పడుకున్నాను. ఆ తర్వాత ఇంకా 4:30 కల్లా నేను ఇంకా లేచాననమాట. 4:30కి ఆ టైంకి లేచి కాసేపు అయితే పిల్లలతో అలా ఉన్నాననమాట. టైం స్పెండ్ చేశాను. మా చిన్నోడికి కొద్దిగా జ్వరం ఉందండి. అందుకే అసలు కొద్దిగా విసిగిస్తూ ఉన్నాడనమాట. సతాయిస్తున్నాడు. అందుకని చెప్పి వాడితో కాసేపు అయితే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా 5:15 ఆ టైంకి అలా ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం అయితే చేయాలి కదా! అందుకని చెప్పేసి శనగలు నానబెట్టాను కదా! వాటిని ఇంకా కుక్కర్‌లో వేసేసి కొద్దిగా వాటర్, సాల్ట్ వేసేసి ఉడకబెట్టాననమాట. అవైతే ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత అవి ఒక జల్లి గిన్నెలోకి అయితే వంపేసుకొని వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇంకా కడాయి పెట్టేసి అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి అవి వేసేసి శనగలు వేసేసి పోపు అయితే పెట్టేశాననమాట. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ చాయ్ కూడా పెట్టాననమాట. ప్రసాదం రెడీ అయ్యేలోపు టీ కూడా అయ్యింది. ఇంకా ఇక్కడ టీ కూడా తాగేసాననమాట. ఇంకా టీ తాగిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి మళ్ళీ దీపం ముట్టించేసి దేవుడికి హారతి ఇంకా అగరబత్తి ఇవన్నీ పెట్టేసి పూలదండ కూడా కుచ్చి వేశాననమాట మళ్ళీ. అలాగే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టాను. ఇంకా నేను ప్రసాదం రెడీ చేసేటప్పుడే మా పెద్దక్క కాల్ చేసిందనమాట. బాలాపూర్ వెళ్దామా వినాయకుడిని చూడ్డానికి అని చెప్పి కాల్ చేసింది. అయితే మేము అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము అని చెప్పాననమాట. ఇంకా అక్క ఉండి మేము కూడా వస్తాము. మేము కూడా అక్కడే నిమజ్జనం చేసి బాలాపూర్ గణేషుడిని అయితే చూసేసి వద్దాము అని చెప్పింది మా అక్క. యాక్చువల్‌గా మా ప్లాన్ కూడా అదే అనమాట. మేము గణేషుడిని బాలాపూర్ దగ్గర నిమజ్జనం చేసి బాలాపూర్ గణేషుడిని చూసి వద్దామని అనుకున్నాము. ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తా అన్నారు కదా! సరే కలిసి వెళ్దాము అని చెప్పి ఇక్కడ ఇంకా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తా అనమాట. గణేషుని నిమజ్జనం చేసేటప్పుడు కంపల్సరీగా ప్రసాదం చేసి దేవుని దగ్గర పెట్టి కొబ్బరికాయ అవి అన్నీ కొట్టి ఇలా పూజ అయితే చేసుకుంటానన్నమాట. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తున్నాను. ఇంకా ఈ ఇయర్ కూడా అలాగే చేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరికీ తీర్థం పెట్టి ప్రసాదం కూడా పెడుతూ ఉన్నానన్నమాట. ఫస్ట్ రోజు లడ్డు తీసుకొచ్చి పెట్టాం కదా దేవుడి దగ్గర, ఇంకా ఆ లడ్డు కూడా అందరము తింటూ ఉన్నాము. అలాగే శనగలు చేసి పెట్టాను కదా, ఇంకా అవి కూడా ప్రసాదం అయితే తింటూ ఉన్నామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు అలాగే దేవుడి దగ్గర ప్రసాదం అవన్నీ పెట్టి వదిలేసామన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత అప్పుడు మేము తీర్థం తీసుకున్నాము, ప్రసాదం తీసుకున్నామన్నమాట. ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా వినాయకుడిని తీసి బయలుదేరుతూ ఉన్నామన్నమాట. నిమజ్జనం చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్క కూడా కాల్ చేసింది, మేము కూడా బయలుదేరుతున్నాము అనేసి. సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. కానీ ఇంకా మేము బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆ టైం తర్వాత వచ్చారనమాట అక్క వాళ్ళు. ఇంకా మొత్తానికైతే బయలుదేరిపోయాము. మా పిల్లలు కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నారనమాట. ఎందుకంటే చెప్పాను కదా 9 డేస్ ఉంచుదాము అన్నారు. కానీ ఇంకా నేనే 3 డేస్కి అలా తీసేస్తున్నాను కాబట్టి వినాయకుడిని ఇంకా వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నారనమాట. ఇంకా మొత్తానికైతే బాలాపూర్ దగ్గరికి అయితే వచ్చాము. మాకు దగ్గరగానే ఉంటుంది.
ఇంకా అందుకని చెప్పేసి బాలాపూర్ చెరువు దగ్గరికైతే వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే నిమజ్జనం చేశాము. ఈ ఇయర్ కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే మేము సరూర్ నగర్ కట్ట దగ్గర నిమజ్జనం చేసేవాళ్ళం అనమాట. 10 ఇయర్స్ 10 ఇయర్స్ ఖచ్చితంగా అక్కడే చేశాము సరూర్ నగర్ స్టేడియం దగ్గర. ఈ 2 ఇయర్స్ నుంచి ఇక్కడ అంటే లాస్ట్ ఇయర్ బాలాపూర్ దగ్గరే చేశాము. ఈ ఇయర్ కూడా బాలాపూర్లోనే చేశామన్నమాట. ఎందుకంటే బాలాపూర్ గణేష్ని చూడొచ్చు అన్న ఉద్దేశంతో ఈ బాలాపూర్కి వచ్చి నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అలా మేము వచ్చి ఫోటోలో వీడియోలో అవి అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇదిగోండి అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట. చూసారా అక్క వాళ్ళ వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. మేము తీసుకొచ్చిన వినాయకుడి కంటే కూడా అక్క వాళ్ళది చాలా బాగుందన్నమాట. ఇంకా మేము వినాయకుడిని అయితే వేయలేదు. అక్క వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా వినాయకుడిని అయితే వేయడానికైతే తీసుకొచ్చాము నిమజ్జనం చేయడానికి. మనం ఇంకా ఇంట్లో వినాయకునితో పాటు పెట్టిన పత్రి అవి అన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడికే తీసుకొస్తామన్నమాట. వాళ్ళు ఏంటంటే అవి తీసుకెళ్తారు, చెత్తలో వేసేస్తారనమాట. ట్రాక్టర్ అయితే వచ్చి ఉంటుంది రెడీగా చెత్తది. ఆ చెత్త ట్రాక్టర్లో ఈ పత్తిరి అవన్నీ ఉంటాయి కదా వినాయకుడికి సంబంధించినవి, అవన్నీ తీసుకెళ్ళి ఆ ట్రాక్టర్లో పడేస్తారనమాట. అలా వినాయకుడి మెడలలో ఉన్న పూలదండలు కూడా తీసేసి వాళ్ళు కవర్లలో అయితే వేపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వినాయకులను చూడండి ఎలా విసిరేస్తున్నారో, చాలా కోపం వస్తుందనమాట. అంత మంచిగా పూజలు జరిపిన వినాయకులని ఇష్టం ఉన్నట్టుగా విసిరేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వేసిందైతే మా వినాయకుడే అనమాట. ఇప్పుడు వేస్తుంది అక్క వాళ్ళదనమాట. చూడండి ఎంత బాగుందో వినాయకుడు. పెద్ద పెద్ద వినాయకులు అయితే కొద్దిగా విసిరేసినట్టుగా విసిరేస్తున్నారు. కొంచెం చిన్న వినాయకుడు ఎలా ఉంటే కొద్దిగా నీటిలోకి చిన్నగా వదులుతున్నారు, కానీ పెద్ద అయితే పట్టుకొని ఇట్లా విసిరేస్తున్నారనమాట. కోపం వస్తుంది నాకు. ఇంకా అలా నిమజ్జనం చేసిన తర్వాత కాసేపు అయితే ఉన్నాము. నేను శనగలు తీసుకొచ్చాను కదా ప్రసాదము, అదైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచానన్నమాట. పంచిన తర్వాత ఇంకా బాలాపూర్కి అయితే బయలుదేరాము. బాలాపూర్ చెరువు నుంచి ఇంకా బాలాపూర్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము వినాయకుడి దగ్గరికి. అదొక 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. చాలా దూరంలో ఆపేస్తారు కార్లు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారో, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఈ నడుచుకుంటూ వెళ్ళే దారిలో చాలా షాప్స్ అయితే పడతాయన్నమాట. అన్ని టైప్స్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా నచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారనమాట. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంత పబ్లిక్ లేరండి. మేము వారం మధ్యలో వచ్చామన్నమాట. అందుకే ఇంత పబ్లిక్ లేరు. కానీ ఇప్పుడు వీకెండ్ కదా, శనివారం కదా మేము వచ్చింది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఇలా అయితే దర్శనం అయ్యేలా లేదు అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. దర్శనం కూడా చేసుకోలేదు. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా, అంత గుంపులో అసలు వెళ్ళేలాగానే లేదనమాట. అందుకని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. సరే ఇంకా నెక్స్ట్ డే అలా ఎప్పుడైనా వెళ్దాంలే అని రిటర్న్ అయ్యాము. ఇంకా మేము వచ్చే దారిలోనే మా చెల్లి వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. సరే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి వచ్చాము. ఎందుకంటే చెల్లి వాళ్ళ పాపలకి ఇద్దరికి ఫుల్ ఫీవర్ అనమాట. అసలు 1 వీక్ నుంచి లేవట్లేరు వాళ్ళు. ఫుల్ ఫీవర్ ఉంది. సరే చూద్దాము చెల్లిని చూద్దామని చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. వచ్చేసరికి మేము సర్ప్రైజ్ చేద్దామని వస్తే వాళ్ళు మాకు షాక్ ఇచ్చారనమాట. వచ్చేసరికి ఇంటికి లాక్ అయితే వేసింది. ఇంకా సరే అని చెప్పి కాల్ చేస్తే పక్కనే వినాయకుడిది ఉంది, అక్కడ ఉన్నాము అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి అక్కడికైతే వచ్చాము వినాయకుడి దగ్గరికి. ఇదిగోండి మేము వచ్చేసరికి ఇక్కడ వినాయకుడి దగ్గర ఉన్నారనమాట. సరే చూసి వెళ్దాంలే అని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రాగానే అన్నదానం అయితే అవుతూ ఉందన్నమాట. అందుకని చెప్పి చెల్లి మేము వచ్చేసరికి తినేసింది ఆల్రెడీ. ఇంకా మీరు కూడా తినండి, ఇక్కడే అన్నదానం జరుగుతుంది కదా, తినండి, తిన్నాక వెళ్ళొచ్చులే అనేసి అంటే సరే అని చెప్పి నేను పిల్లలు అక్క వాళ్ళ అత్తమ్మ కూడా ఉందన్నమాట, తను కూడా ఇంకా అందరం కలిసి తిన్నాము ఇక్కడే. తిన్న తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ అత్తమ్మ అలా అయితే ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే చెల్లి వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చానన్నమాట. కాసేపు ఉండి వెళ్దాము అనేసి పైకి అయితే వచ్చాను చెల్లి వాళ్ళ ఇంటికి. వచ్చి పిల్లలతో కాసేపు అయితే టైం స్పెండ్ చేశానన్నమాట. నేను ఇంకా చిటితలతో అయితే ఆడుకుంటూ ఉన్నాను. ఇంకా వీళ్ళు ముగ్గురు చూడండి ఇలా ఏదో గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు. మా డింపు తల్లికి అయితే చాలా అంటే చాలా దగ్గు ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంట్లో కూడా అలా మాస్క్ వేసుకొని అయితే ఉంది. ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అలా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత టైం అయితే 10:30 అలా అయిపోయింది అప్పటికి.
ఇంకా సరే అని చెప్పి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఈ విధంగా మా ఇంట్లో అయితే వినాయకుడి నిమజ్జనం అయితే ఈ విధంగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.